ఆయన మన కోసం ఉద్దేశించిన సంగతులు మనకన్నా బాగా ఆయనకు బాగా తెలుసు. అవి మన జీవితంలో సమాధానాన్ని కలుగజేస్తాయి కానీ హానికరం ఎంత మాత్రము కాదు. కానీ అనిపిస్తూ ఉంటుంది, మరి ఈ సమస్యలు దేనికి, ఇన్ని క్లిష్టమైన ఇబ్బందులు మేము ఎందుకు ఎదుర్కొంటున్నామంటే దేవుడు ఖచ్చితంగా ఏదో ఒక పాఠాన్ని నేర్పించడమే కాదు, ఆ శోధనల మధ్యన ప్రభు మీకు విజయాన్ని ఇచ్చి ఏ చోటైతే మిమ్మల్ని గణపరచాలో ఆ చోట గణపరచగలిగిన దేవుడు ఆయన. ఆయన ఆలోచన విధానం చాలా ప్రత్యేకంగా ఉంటుంది. యేసేపుని అన్ని శ్రమల మధ్యన దేవుడు నడిపించడం గల కారణం ఏంటి తెలుసా? సింహాసనం ఎక్కించడానికి. షడ్రక్ మేషక్ అబేద్నెగోల్ని అగ్నిగుండంలో నడిపించడం గల కారణం ఏంటి తెలుసా? రాజు ముందర ఆ చుట్టుపక్కల ఉండే వారందరి మధ్యన గణపరచడానికి. దానియేలుని సింహభూమిలోకి ప్రభు నడిపించడం గల కారణం ఏంటి తెలుసా? రాజు అతన్ని చూసి భయపడ్డానికి. నిజంగా దేవుడు మనందరినీ శ్రమల మధ్య నడిపించడం గల కారణం అంతా ఒకటే, మనకి హాని తలపెట్టాలని కాదు కానీ రాబో దినాల్లో మనల్ని అందరి మధ్యన గణపరచడానికి. ఈరోజు నాకు తెలుసు మనం చాలా కన్నీరు కారుస్తున్నాం, ఎన్నో సమస్యల మధ్య నలిగిపోతున్నాం, కానీ ప్రభు ఉద్దేశాలు చాలా ప్రత్యేకమైనవని మరొకసారి ఈరోజు మీకు జ్ఞాపకం చేస్తున్నాను.